హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే హై బటన్ మీద ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నన్ను అడిగిన దానికి 700 మెంబర్స్ సబ్స్క్రైబ్ అయితే చేశారు. అందుకే ఇంకా డైలీ అడుగుతూనే ఉంటాను. ఇంకొచ్చేసి ఇది నిన్నే చెప్పాల్సింది ఈ అప్డేట్స్ అన్నీ, కానీ నిన్నే దగ్గర 7 to 8 వీడియోస్ చేసేసాయి. ఇంకా రీచ్ ఎంతని చూపిస్తుంది అది, అందుకే చేయలేదన్న ఈరోజు చేస్తున్నా. నిన్న డీమన్ పవన్ ఏదైతే చేశాడో కెప్టెన్ నుంచి నేను తప్పుకుంటున్నా సార్, ఇది అన్ఫెయిర్గానే జరిగిందని, అదైతే చాలా మెచ్చుకోవాల్సిన విషయం. కానీ అక్కడ శ్రీజ లేసి సార్ సంచాలక తప్పు చేస్తే కెప్టెన్ ఎందుకు తీశారు సార్ అన్న, మళ్ళీ నాకు సార్ తగులుకున్నాడు. అప్పటికే 2-3 సార్లు డిస్టర్బ్ చేస్తూ వచ్చింది. ఇంకా నాకు సార్ ఇలా కాదమ్మా, తుత్తు అని ప్రతి దాంట్లో లేకమ్మా అని చెప్పాడు. వీళ్ళిద్దరికీ ఆ సజెషన్స్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఏదైనా టాపిక్ ఎవరైనా గొడవ పడుతున్నప్పుడు ఇద్దరూ వెళ్ళిపోతారు. ఈ పక్క ప్రియా వాదిస్తుంది, ఆ పక్క శ్రీజ వాదిస్తుంది. ఇది వాళ్ళకే నెగిటివ్ అయ్యే విషయం. ఇది ఇప్పుడైతే కొంచెం జాగ్రత్త పడితే బాగుంటుంది. ఇప్పుడైతే టెనెట్స్ అయ్యారు కాబట్టి చూద్దాం కొంచెమన్నా పాజిటివ్ అవుతారా లేదా అని. ఇంకొచ్చేసి కెప్టెన్ ఎవరయ్యారు ఇది తెలిస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు సాటర్డే అయిపోయాక గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్లో ఈ టాస్క్ పెట్టారు. డీమన్ పవన్కి, అలాగే బర్నీ గారికి, అలాగే ఇమాన్యువల్కి, మనీష్కి, నలుగురికి ఈ టాస్క్ అయితే పెట్టారు. ఇంకా కెప్టెన్సీ టాస్క్ వచ్చేసి ఫిజికల్ టాస్క్, బాక్సెస్ అండ్ టైర్స్. కార్నర్స్లో బాక్స్ అలాగే టైర్స్ ఉంటాయి. ఈ గేమ్ ఆడాలి. ఇప్పుడు వచ్చేసి ఈ 4 మెంబర్స్ గేమ్ ఆడారు కదా. ఫస్ట్ వచ్చేసి ఇమాన్యువల్ అవుట్ అయ్యాడు, సెకండ్ వచ్చేసి మనీష్ అవుట్ అయ్యాడు. ఇంకా 3 and 4 బర్నీ గారు అలాగే డీమన్ పవన్ ఇద్దరు ఉన్నారు. నెక్స్ట్ లెవెల్లో ఫైట్ చేసుకున్నారు ఇద్దరు, అంటే గేమ్ పరంగా నెక్స్ట్ లెవెల్లో ఆడారు ఇద్దరు. అయితే చాలా అంటే చాలా బాగా. ఇంకా గెలిచింది ఎవరంటే డీమన్ పవన్, మళ్ళీ కెప్టెన్ అయ్యాడు డీమన్ పవన్. నాకైతే చాలా బాగా అనిపించింది. మళ్ళీ డీమన్ పవనే కెప్టెన్ అయ్యాడు. ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే గెలుచుకున్నాడు. డీమన్ పవన్ అయితే మళ్ళీ కెప్టెన్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చేసి మనీష్ ఉన్నాడు కదా. అలాగే డీమన్ పవన్ వచ్చేసి టెంపరీ ఓనర్ కూడా ఇప్పుడు. అలాగే డీమన్ పవన్ వచ్చేసి టెంపరీ ఓనర్, ఇంకా రీతు ఏమో పర్మనెంట్ ఓనర్. మళ్ళీ కలుస్తారు. ఇంకా మనీష్ వచ్చేసి స్టేజ్ మీద ప్రియాకైతే ఒక పెద్ద బాంబు వేసి వెళ్ళాడు. అదేంటంటే హౌస్లో డబుల్ డ్యూటీ చేయాలి, అక్కడ పని చేయాలి, ఇక్కడ పని చేయాలి, అది కాక ఇంకో డ్యూటీ కూడా వేసాడు.